ఏలూరు జిల్లాలో దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. మహిళ మీద దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సంవత్సర కాలంగా బాధితురాలి ఇంటి ముందు అద్దెకు ఉంటూ రెక్కీ నిర్వహించి బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యారని ఎస్పీ తెలిపారు. అయితే పోలీసులు ఎంతో చాకచక్యంగా వారిని పట్టుకున్నారని తెలిపారు. ఇంకా ఒక బ్రూటల్ క్రైమ్ ఒకటి జరిగింది మన దగ్గర. క్రైమ్ నెంబర్ 228/2025. ఒక సింగంశెట్టి మల్లేశ్వరమ్మ అనే ఒక లేడీని బ్రూటల్గా కొంచెము కత్తితోటి దాడి చేసి ఆమె చేతులు మెడలోని బంగారు నాంతాడిని లాక్కుపోవడానికి ప్రయత్నం చేశారు, లాక్కుపోయారు. ఇలాంటి నేరం ఎందుకు జరిగింది? మామూలు చైన్ స్నాచర్స్ మనం చూస్తాము, ఇది ఏ రకంగా జరిగి ఉంటుంది? ఒక చైన్ స్నాచర్ జనరల్గా చైన్ స్నాచింగ్ చేసుకొని పోతారు, కానీ ఇక్కడ దాడి చేయడం జరిగింది ఆమె మీద. దీని మీద ఏముంది అని చెప్పి మన టీం చాలా చక్కగా వాళ్ళు విచారణ చేసుకొని మొత్తం కాన్స్పిరెన్సీని కూడా డిటెక్ట్ చేశారు. ఈ కేసులో ఈ గంగులూరి రవితేజ అనే వ్యక్తి, ఇతను సిద్ధాంతం విలేజ్ ఇతనిది. ఇతనికి ఒక లేడీతోటి ఒక ఇల్లీగల్ అఫైర్ ఉంది. ఈ సిద్ధాని నాగదుర్గా భవాని అని ఆమె ఈ సిద్ధాని నాగరాజు రీసెంట్గా ఈ బాధితురాలి ఇంటి ముందు అద్దెకి చేరారు. ఒక 1 year అయింది. ఆమె రోజు ఎదురుగ్గా ఇంట్లో మంచి బంగారు మెడలో ఉంది కాబట్టి చూసి ఈ బంగారం మనము కొట్టేస్తే మనకి చాలా మంచి ఆదాయం వస్తుంది. ఇటీవల